వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి న్యూ వెరైటీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు కోదండబాబు గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండబాబు గారు. హలో అండి. సో మాకు ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఈ రోజు మనం చూసే వెరైటీస్ అన్ని కూడా న్యూ వెరైటీస్, ఆర్గంజీ ఫ్యాన్సీ న్యూ కోటాస్లో, కోటా డిజైన్స్లో మనం ఫ్యాన్సీ డిజైన్స్ ఆల్ వెరైటీస్ అనేది చూస్తున్నాం. ఫస్ట్ సారీ మనం ఆర్గంజీ సిల్క్లో చూస్తున్నాం అండి. పైన బార్డర్ తీసుకుంటే ఒక కడ్డీ బార్డర్ 3 ఇంచెస్ కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. అటు ఇటు కూడా చిన్న లైన్స్ అనేది కూడా తీసుకున్నాం. సారీ హాఫ్ పార్ట్ వరకు మనం గ్రీన్ కలర్లో తీసుకున్నాం, అది కూడా ప్లెయిన్లో తీసుకున్నామండి. కింద మీ హాఫ్ పార్ట్ మాత్రం మనకు ఒక టెంపుల్ బార్డర్ అనేది పింక్, గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. అంటే హాఫ్ వర్క్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది, హాఫ్ వర్క్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది. పింక్ కాంబినేషన్ లోనే మనకు ఒక ఆల్ ఓవర్ బుటీ స్టైల్లో మనకు వీవింగ్ స్టైల్లో తీసుకున్నాం. కానీ ఇదంతా కూడా వర్క్ అండి, థ్రెడ్ వర్క్ లో వస్తుంది. అది కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ తో మంచి డిజైనర్ మన మల్టీ కలర్స్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది చాలా హెవీగా తీసుకున్నాం అండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే షార్ట్ పళ్ళు తీసుకున్నాం, అది టిష్యూగా లైన్స్ వచ్చేలా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది ప్యూర్ ఆర్గంజీలోనే మనం ప్లెయిన్ తీసుకున్నాం. అంటే బార్డర్ 3 బార్డర్స్ తీసుకున్నాం. డిజైనర్ హ్యాండ్స్ కోసం 3 బార్డర్స్, 2 సైడ్ బార్డర్స్, మిడిల్ లో కూడా మనం టిష్యూ బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 3500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 3500 రూపీస్ కి మనకి ఇంత నేచురల్ లుక్ ఉన్న సారీ హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ లెలిన్ జూట్ లో తీసుకున్నాం అండి. ఇది కూడా చాలా డిజైనర్ గా తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక కడ్డీ బార్డర్ పైపింగ్ బార్డర్ లా తీసుకున్నాం. ఇంకో బార్డర్ అంతా కూడా మనకు ఒక కలంకారీ డిజైన్ లా డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. అది కూడా కలర్ కాంట్రాస్ట్ వచ్చేలా తీసుకున్నామండి. ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి ఒక మెరూన్ కలర్ డిజైన్ అనేది శారీ పార్ట్ అంతా తీసుకున్నాం. అందులో కూడా మనం కలంకారీ డిజైన్ స్టైల్లో ఒక పికాక్ అనేది తీసుకున్నాం. పికాక్ ఒకటి, ఫ్లవర్ ఒకటి, అలా 1 by 1 కంటిన్యూగా తీసుకున్నాం. ఆల్టరేట్ గా కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్. పైన బార్డర్ లానే చిన్న తీసుకున్నాం కదా, ఇక్కడ బిగ్ సైజ్ లో తీసుకున్నాం. అది కూడా సాటిన్ బార్డర్ అనేది, కింద గోల్డ్ పైపింగ్ బార్డర్, ఇలా 3 వేరియేషన్ బార్డర్ లోనే చూస్తూ తీసుకున్నామండి. ఓకే అండి. దీని పళ్ళు మనకి సేమ్ అదే బార్డర్ వేరియేషన్ లోనే ఉంటుంది. అవునండి, బార్డర్ లాగానే దీని పళ్ళు కూడా కొంచెం వేరియేషన్ లో తీసుకున్నాం. బార్డర్ ఏదైతే బార్డర్ తీసుకున్నాం ఇది కోటాలోనే జూట్ లెలిన్ జూట్ లోనే తీసుకున్నాం. బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. ఎల్లో మనకు బార్డర్ కలర్ లో చూసాము, ఆ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1190 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1190 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ, చాలా క్లాసీ లుక్ ఉన్న సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం చందేరి సిల్క్ లో తీసుకున్నామండి. అది కూడా కాటన్ లాగా తీసుకున్నామండి. చందేరి సిల్క్ ఉన్న కూడా చాలా స్మూత్ కాటన్ మెటీరియల్, సమ్మర్ లో కంఫర్ట్ వేర్ సారీ అని చెప్పొచ్చు. దీని బార్డర్ చూసుకుంటే ఒక చందేరిలోనే వీవింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక పికాక్ స్టైల్లో, ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్లో తీసుకున్నాం. ఎల్లో కాంబినేషన్. ఇంకో బార్డర్ అంతా గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. అది కూడా కట్ వర్క్ బార్డర్ లో తీసుకున్నామండి. అందులో ఒక రౌండ్ డిజైన్, ఒక బిగ్ సైజ్ రౌండ్, ఇంకొకటి చిన్న రౌండ్ డిజైన్స్ అనేది డ్రాపింగ్ డిజైన్ లా తీసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఒక సెల్ఫ్ ప్రింట్ అనేది తీసుకున్నాం. గ్రీన్ లోనే గ్రీన్ కలర్ ప్రింట్ అనేది మనకి సెల్ఫ్ వేవింగ్ డిజైన్ లో సెల్ఫ్ ప్రింట్ అనేది తీసుకున్నాం. అది కూడా మనకు గ్రీన్, డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఒక వేవ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. అలాగే ఒక బాక్సెస్ డిజైన్ లాగా. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ ప్రింట్ కంప్లీట్ గా ఉంటుందండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే షార్ట్ పళ్ళు మనం సేమ్ బార్డర్ లో అయితే ఏ విధంగా తీసుకున్నాం, పళ్ళు కూడా అలాగే తీసుకున్నాం. బ్లౌజ్ మనం డిజైనర్ లో తీసుకున్నాం. అది కూడా కాంట్రాస్ట్ వచ్చేలా తీసుకున్నామండి. బార్డర్ లో పీకాక్స్ డిజైన్, లీప్ డిజైన్ తీసుకున్నాం కదా, అదే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. దీని ప్రైస్ ఓన్లీ 1610 రూపీస్ అండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1610 రూపీస్ కి మనకి ఇంత లైట్ వెయిట్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ షిఫాన్ జార్జెట్ లో తీసుకున్నామండి. అది కూడా ఒక మంచి స్మూత్ మెటీరియల్ లో తీసుకున్నాం. టై అండ్ డై కాంబినేషన్ లో తీసుకున్నాం. 3 కలర్ కాంబినేషన్. దీని బార్డర్ చూసుకున్నట్టయితే ఒక గోల్డ్ కలర్ లేస్ బార్డర్ అనేది తీసుకున్నాం. అలాగే దీంట్లో యాంటిక్ జెరీ స్టైల్లో వర్క్ అనేది కూడా తీసుకున్నామండి. అది కూడా డిఫరెంట్ స్టైల్, ఒక చిప్స్ వర్క్, ఒక లీప్ ఫ్లవర్ డిజైన్ పైన చిప్ వర్క్ అనేది కూడా హైలైట్ తీసుకున్నాం. అవునండి, ఇది 3 సైడ్ బార్డర్ కూడా కంటిన్యూ. పళ్ళు కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుంది. సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి ప్లెయిన్ లో మల్టీ కలర్, ఒక గ్రీన్ కలర్, ఒక బ్లూ కలర్, డార్క్ నేవీ బ్లూ కలర్ లో ఈ 3 కలర్ కాంబినేషన్స్ తో మంచి ప్లెయిన్ తీసుకున్నాం. లైట్ వెయిట్ లో మంచి నీట్ క్లాసీ లుక్ ఉన్న సారీ అని చెప్పొచ్చు. అవునండి, సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఇలా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం డిజైనర్ లో తీసుకున్నామండి. ఇది యాంటిక్ స్టైల్లో, యాంటిక్ జెరీ స్టైల్లో బూటీస్ తీసుకున్నాం. దీనిపైన కూడా మనం చిప్స్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నామండి. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం.
హ్యాండ్స్ పర్పస్ కూడా మనం డిజైన్ అనేది తీసుకున్నామండి. అది కూడా చాలా డిజైనర్ గా తీసుకున్నాం. 2 హ్యాండ్స్ కి మనం బార్డర్ స్టైల్లో కూడా తీసుకున్నామండి. సో దీని కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1490 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1490 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. ఇవే కాకుండా ఇంకెన్నో లేటెస్ట్ కలెక్షన్స్ అని, న్యూ మోడల్స్ అని, ఇవన్నీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు మరొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ మెయిన్ రోడ్, KPHB మెయిన్ రోడ్లో మనకి ఇవి రెండు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం జూట్ సిల్క్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా డిజైనర్ అని చెప్పొచ్చు. మంచి బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్, రేర్ కాంబినేషన్ కూడా తీసుకున్నాం. బార్డర్ అనేది మనం పైపింగ్ బార్డర్ అనేది బ్లాక్ కలర్ తీసుకుంటూ గోల్డ్ పైపింగ్ ఒక బార్డర్ అనేది తీసుకున్నాం, 1 ఇంచ్ బార్డర్. అలాగే థ్రెడ్ బార్డర్స్ అనేది కూడా మనకు ఒక 4 లైన్స్ అనేది కూడా తీసుకున్నామండి. ఇంకో బార్డర్ కూడా గోల్డ్ బార్డర్, ఇలా మల్టీ 2-3 వేరియేషన్ లా కొంచెం బార్డర్ అనేది కొంచెం హెవీగా తీసుకున్నామని చెప్పొచ్చు. ఈ బార్డర్ కూడా మనం 2 సైడ్స్ అవైలబుల్ తీసుకున్నాం. శారీ పార్ట్ అంతా కూడా జూట్ సిల్క్ కాబట్టి మంచి సెల్ఫ్ లైన్స్ అనేది తీసుకున్నాం. ఇందులో కూడా మనం బార్డర్స్ లో ఒక పీకాక్ స్టైల్ తీసుకున్నాం. అది కూడా కలంకారీ కాటన్ మీద తీసుకున్నామండి. ఇదంతా కూడా కలంకారీ ప్యాచ్ అనేది మనకి శారీలో ఒక డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది, ఒక కట్ వర్క్ లాగా తీసుకున్నాం. ఇలాగ 1 by 1 చాలా దగ్గరగా తీసుకున్నాం. పైన పార్ట్ అంతా కూడా కింద పార్ట్ లో చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. ఒక పీకాక్ అనేది ఒక కాటన్ మీద కలంకారీ డిజైన్ లాగా కంటిన్యూగా తీసుకున్నాం. అందులో కూడా చిన్న మ్యాంగోస్ కూడా మధ్యలో కూడా తీసుకున్నామండి. పైన బార్డర్ లానే ఇంకొంచెం హెవీగా తీసుకున్నాం, బిగ్ సైజ్ లో తీసుకున్నాం అండి. సారీ ఫిల్స్ పార్ట్ లో, షోల్డర్ పార్ట్ లో మనకు అదే ప్యాచ్ వర్క్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే ఇంకా కాస్త సేమ్ బార్డర్ లోనే వచ్చేలాగానే మిడిల్ లో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ గోల్డ్ లైన్స్ అనేది తీసుకున్నామండి. మనం ఏదైతే పళ్ళులో చూసామో అదే స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ లైన్స్ లో వస్తుంది. గోల్డ్ కలర్ లైన్స్ అనేది తీసుకున్నాం. బార్డర్ అంతా కూడా సేమ్ కంటిన్యూగా తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1890 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1890 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ సిల్క్ కోటాలో చూస్తున్నామండి. అది కూడా డిజిటల్ ప్రింట్స్ లో తీసుకున్నామండి. చాలా డిఫరెంట్ మోడల్ లో తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే కాంట్రాస్ట్ ఒక డార్క్ ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాం. అందులో ఒక కడ్డీ బార్డర్ అనేది కూడా హైలైట్ తీసుకున్నామండి. సారీ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే మనకు ఒక డిజిటల్ ప్రింట్స్ కాబట్టి మనకు మల్టీ కలర్ షేడ్ లో తీసుకున్నాం. డిఫరెంట్ కలర్స్ కూడా లో తీసుకున్నామండి. ఇవన్నీ కూడా మనకి వీవింగ్ స్టైల్లో ఉంటాయని చెప్పొచ్చు. ప్యూర్ సిల్క్ కోట కాబట్టి లైట్ వెయిట్ కూడా స్మూత్ ఉంటుంది. దీనిపైన కూడా మనకు ప్రింట్ అనేది చాలా డిఫరెంట్ గా కనపడుతుంది. కింద కొంచెం హాఫ్ పార్ట్ వరకు మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ హాఫ్ పార్ట్ లో హ్యూమన్ ఫిగర్స్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. నేచురల్ గా ఏదైతే మన ప్రింట్ ఉందో ఆ ప్రింట్ అనేది నీట్ గా కనిపిస్తుంది, ఫోటోగ్రఫీ ప్రింట్ లాగా కనిపిస్తుంది. అవునండి, ఇది కూడా చాలా దగ్గరగా తీసుకున్నాం. ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నామండి. కింద బార్డర్ కూడా మనం ఒక ఎల్లో కలర్ బార్డర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక హ్యూమన్ ఫిగర్స్ అనేది తీసుకున్నాం. అది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా తీసుకున్నామండి. పళ్ళు చూసుకున్నట్టయితే డబుల్ పళ్ళు చూసుకున్నామండి. ఇది కూడా ఒక పార్ట్ అంతా కూడా హ్యూమన్ ఫిగర్స్ అనేది బార్డర్ లో తీసుకున్నట్లు తీసుకున్నాం. బాక్సెస్ స్టైల్లో ఇంకో బార్డర్ తీసుకున్నాం. అలా లైన్స్ బార్డర్ షోల్డర్ పార్ట్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అవునండి, ఇంకో బార్డర్ చూసుకున్నట్టయితే హ్యూమన్ ఫిగర్స్ నే బిగ్ సైజ్ లో తీసుకున్నాం. అది కూడా డిజైనర్ లా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే డిజైనర్ లా తీసుకున్నాం. సారీ పార్ట్ లో తీసుకున్న డిజైన్ లోనే సెల్ఫ్ డిజిటల్ లోనే మనకు ఒక హ్యూమన్ ఫిగర్స్ అనే బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేలాగా తీసుకున్నామండి. హ్యాండ్ పర్పస్ కూడా మనం బార్డర్ కూడా తీసుకున్నామండి. మనకి మొత్తం ఏదైతే సారీ ఉందో అదే కలర్ లో బ్లౌజ్ కూడా వచ్చేస్తుందని చెప్పొచ్చు. అవునండి, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1890 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1890 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ ఉన్న ప్రింట్ ఉన్న సారీ ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం ఉప్పాడ పట్టులో చూస్తున్నామండి. ఉప్పాడ అంటే మనం ఇప్పుడు న్యూ డిజైన్స్ లో తీసుకున్నాము. దీని బార్డర్ చూసుకుంటే ఒక పైపింగ్ బార్డర్ పింక్ కలర్ పైపింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఇంకొక బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ అని కడ్డీ బార్డర్ తీసుకున్నాం. సారీ పార్ట్లో అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకుంటున్న ఒక బుటీ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా ఒక పికాక్ స్టైల్లో వీవింగ్ బుటీ స్టైల్లో జరీతో తీసుకున్నామండి. ఇంకొక బుటీ అంతా కూడా మనకు రౌండ్స్ డిజైన్స్ లో తీసుకొని అందులో కూడా 2 పికాక్స్ అనేది తీసుకున్నాం. ఇలా 1 by 1 ఆల్టరేట్ గా మనం డిజైన్ సారీ అంతా కూడా తీసుకున్నాం. ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. ఇది అనేది మనకు 2 షేడ్స్ లో కనిపిస్తుంది, ఒకటి గ్రీన్ అండ్ అలాగే గోల్డ్ కలర్ షేడ్స్ లో ఎంబోస్ అవుతూ ఉంటుంది. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ఒక పింక్ లైన్ అని తీసుకున్నాం. అందులో కూడా ఒక బుట్టి వచ్చేలా తీసుకున్నాం. ఇంకొక లైన్ అంతా కూడా గ్రీన్ సెల్ఫ్ సారీలో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ నే మనం ఇక్కడ కూడా తీసుకున్నాం. ఇంకొక బార్డర్ కూడా పింక్. అలా 1 by 1 3 వేరియేషన్ లా కనపడుతూ
కింద కూడా ఒక 5 ఇంచెస్ అనేది కడ్డీ బోర్డర్ తీసుకుంటూ కింద పైపింగ్ బోర్డర్ కూడా పింక్ కూడా తీసుకున్నామండి ఇక్కడ. ఓకే, మనకి సారీ అంతా అదే పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఉంటుందండి. ఓకే, దీని పళ్ళు చూసుకున్నట్టయితే ఇంకాస్త డిఫరెంట్ గా తీసుకున్నామండి. బార్డర్ లో పింక్ అనేది ఎక్కువ వచ్చేసాం కాబట్టి పింక్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక పికాక్స్ అనేది చాలా దగ్గరగా హెవీ వచ్చేలా తీసుకున్నాం ఈ పళ్ళు అంతా కూడా. ఇంకొకంత వేవ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇంకొక బాక్స్ అంతా ముగ్గు డిజైన్ లాగా ఒక ఫినిషింగ్ అనేది తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. అది కూడా డిజైనర్ లా తీసుకున్నామండి. బోర్డర్స్ టూ సైడ్స్ బోర్డర్ వచ్చేలా పింక్ ఉంటే ఎలా ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 6090 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, పట్టులో మనకి చాలా లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6090 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం జూట్ లోనే తీసుకున్నాం. జూట్ కోటా అని డిఫరెంట్ గా తీసుకున్నాం. ఎక్కువగా మనం సిల్క్ కోటా, సూపర్ నెట్ కోటా అలా తీసుకున్నాం. ఇది జూట్ కోటాలో తీసుకున్నాం. ఇందులో కూడా మనకు టిష్యూ అనేది మిక్స్ ఉంది తీసుకున్నామండి. దీని బార్డర్ చూసుకుంటే ఒక కట్ వర్క్ బార్డర్ అనేది గోల్డ్ పేస్ట్ లేస్ లాగా తీసుకున్నాం. అది కూడా ఒక రోజ్ ఫ్లవర్ డిజైన్ లాగా కంటిన్యూగా తీసుకున్నామండి. కట్ వర్క్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఇందులో కూడా ప్యూర్ సిల్క్ బార్డర్ అనేది కూడా మనం రేర్ కాంబినేషన్ గా తీసుకున్నాం. ఈ ప్యూర్ సిల్క్ లో మెటీరియల్ వస్తుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. హాఫ్ వైట్ లో మనకు ఒక డిఫరెంట్ పింక్ కాంబినేషన్ చాలా డిఫరెంట్. ఇందులో సారీ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. అది కూడా జూట్ కోటా మీద ప్లెయిన్ తీసుకున్నాం. కింద బార్డర్ కూడా పైన బార్డర్ లా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. సారీ అంతా కూడా ఇలాగే తీసుకున్నామండి. టూ సైడ్స్ బార్డర్ కంటిన్యూగా తీసుకున్నాం. డిజైనర్ వేర్ సారీ అని చెప్పొచ్చు యాక్చువల్ గా ఈ సారీ. అవునండి. ఓకే, దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ చూసుకున్నట్టు కాస్త డిఫరెంట్ గా తీసుకున్నామండి. హెవీగా పార్టీ వేర్ లాగా తీసుకున్నాం. హెవీగా మనం బార్డర్ లో అంతా కూడా కట్ వర్క్ బార్డర్ రోజ్ బార్డర్ లో తీసుకున్నాం. బ్లౌజ్ లో మాత్రం మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక బాట్స్ డిజైన్స్ అనేది తీసుకుంటూ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేలా తీసుకున్నాం. ఇందుపైన కూడా మనకు చిప్స్ వర్క్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. అండ్ ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ కాబట్టి ఎంబోజ్ అవుతూ ఉంటుంది. అవునండి, హ్యాండ్స్ పర్పస్ కూడా మనం గోల్డ్ లేస్ అనేది కూడా కంటిన్యూగా తీసుకుంటాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2660 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి డిజైనర్ వేర్ సారీ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 2660 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇంకెన్నో లేటెస్ట్ కలెక్షన్స్ అని, న్యూ వెరైటీస్ అని ఇవన్నీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ లో. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాం. అది కూడా షిఫాన్ మెటీరియల్ తీసుకున్నామండి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ తీసుకున్నాం. దీనికి ఒక డార్క్ ఆరెంజ్ కలర్ లేస్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా కట్ వర్క్ బార్డర్ లో కూడా తీసుకున్నామండి. ఇది కూడా డిజైనర్ బార్డర్ లా తీసుకున్నాం. ఒక కట్ వర్క్ లోనే ఒక టెంపుల్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. ఈ సారీ బార్డర్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. టూ సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూ ఉంటుంది. సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి ప్లెయిన్ తీసుకున్నాం. అది కూడా షిఫాన్ కాబట్టి చాలా మంచి సెల్ఫ్ లైన్స్ లా ఉంటుంది. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం. అది కూడా టిష్యూ అంటే మనకు క్లాత్ లోనే టిష్యూ వస్తుందండి. ఇది చాలా డిఫరెంట్. ఒక ఫ్లవర్స్ అనేది తీసుకుంటూ మల్టీ కలర్స్ లా తీసుకున్నాం. ఒక లైట్ పింక్ కాంబినేషన్, ఒక క్రీమ్ కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్. ఈ 3 కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్స్ తీసుకుంటూ తీగ డిజైన్స్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. పైన బార్డర్ లోనే కింద బార్డర్ కూడా లేస్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ తీసుకున్నట్టయితే రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాం. హ్యాండ్స్ పర్పస్ బార్డర్ కూడా మనం తీసుకున్నామండి. ఓకే అండి. సో ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ చాలా లైట్ వెయిట్, వాషబుల్ కూడా, ఈజీ వాష్ అండి. దీనికి ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1200 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1200 రూపీస్ కి మనకి ఇంత డిజైనర్ వేర్ సారీ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం పేపర్ సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నాం. అది కూడా మనం ఆర్గంజీ స్టైల్లో తీసుకున్నాం. చాలా లైట్ వెయిట్ లో తీసుకున్నాం. దీనికి బార్డర్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ పైపింగ్ బార్డర్ లా తీసుకున్నాం. ఇంకో బార్డర్ అనేది మనం ట్రెడిషనల్ లుకింగ్ తో తీసుకున్నాం. ఇది కూడా 2 కలర్స్ తో 3 కలర్ వేరియేషన్ తో తీసుకున్నాం. ఆరెంజ్ కలర్, బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ ట్రెడిషనల్ బార్డర్స్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఈ 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. సేమ్ ఇదే బార్డర్ అనేది మనకి కింద పార్ట్ లో కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీనిలో సారీ పార్ట్ చూసుకుంటే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా ఒక చెక్స్ గోల్డ్ బాక్స్ లా తీసుకున్నాం. అది కూడా డిజైనర్ లో మనం మిడిల్ లో చూసుకున్నట్లయితే ఒక డ్రాప్ డిజైన్ అనేది తీసుకుంటూ ఆ డ్రాప్ డిజైన్ లో కూడా మనం గోల్డ్ కలర్ లీవ్స్ డిజైన్స్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. 2 వేరియేషన్ లా కనపడుతూ 1 by 1 బాక్సెస్ లో తీసుకున్నామండి. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. బార్డర్ లో అంతా గ్రీన్ తీసుకున్నాం కదా.
గ్రీన్ లోనే మనం బాక్సెస్ స్టైల్లోనే తీసుకున్నాం. ఒక బాక్స్ లో మనకు డ్రాప్ డిజైన్ కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, పికాక్ గ్రీన్ కలర్ లో. అండ్ దీనికి కూడా మనకి టాజిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. పళ్ళు ఏదైతే ఏ విధంగా తీసుకున్నామో బ్లౌజ్ కూడా అదే విధంగా అంతే గ్రాండ్ లో తీసుకున్నాం. హ్యాండ్స్ పర్పస్ కూడా బోర్డర్ అనేది కూడా ట్రెడిషనల్ బోర్డర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. యాక్చువల్ గా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్ లో ఇట్లాంటి సారీస్ మ్యారేజ్ కి కంఫర్ట్ గా ఉంటాయండి. రిచ్ లుక్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ కూడా ఓన్లీ 1300 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, హోల్సేల్ ప్రైస్ అని చెప్పొచ్చు. 1300 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మలై జూట్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ బార్డర్ చూసుకున్నట్టయితే ఒక గోల్డ్ కలర్ పైపింగ్ బార్డర్ తీసుకున్నాం. అలాగే ఒక బ్లాక్ కలర్ ఒక బార్డర్, రెడ్ కలర్ బార్డర్, వైట్ కలర్ బార్డర్, బ్లూ కలర్ బార్డర్, అంటే 4 వేరియేషన్ బార్డర్ లోనే తీసుకున్నామండి. ఇది మలై జూట్ కాబట్టి ఇంకా చాలా దగ్గరగా జూట్ కన్నా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇందులో కూడా వీవింగ్స్ అనేది కనిపిస్తాయి. ఇందులో మిడిల్ లో చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ కలర్ లైన్స్ అనేది తీసుకున్నాం. ఒక బార్డర్ లాగా తీసుకున్నాం. కింద కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. కింద బార్డర్ కూడా పైన బార్డర్ లానే కింద బార్డర్ కూడా మనం మల్టీ కలర్స్ లో 4 కలర్ వేరియేషన్ లో తీసుకున్నామండి. బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, షోల్డర్ బార్డర్ అండ్ అలాగే కింద బార్డర్. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఇలాగే తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో మనం లైన్స్ అనేది తీసుకున్నాం. ఒక బాక్సెస్ బ్లాక్ లా తీసుకున్నాం. ఇంకో అంటే 4 కలర్స్ మనం బార్డర్ లో ఇచ్చేసాం కదా, అలాగే ఇక్కడ పళ్ళులో కూడా 4 కలర్స్ ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు లైన్స్ తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ లైన్స్ లోనే మనకు మిడిల్ 2 సైడ్ బార్డర్స్ వచ్చేలా తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1350 రూపీస్. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత లైట్ వెయిట్ సారీ మనకి సమ్మర్ లో చాలా యూజ్ అయ్యే సారీ అని చెప్పొచ్చు. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1300 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్ సిల్క్ లో తీసుకున్నాం. పేపర్ సిల్క్ లోనే మనం ఎక్కువ పేపర్ సిల్క్ అంటే చాలా పలసగా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది కూడా లైట్ వెయిట్ లోనే మనం వీవింగ్ స్టైల్లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ అనేది తీసుకున్నాం. 2 ఒక బిగ్ సైజ్ టెంపుల్ బార్డర్, ఇంకొక స్మాల్ సైజ్ టెంపుల్ బార్డర్, రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక బార్డర్ అనేది చిన్న కడ్డీ బార్డర్ లా తీసుకున్నాం. ఇది కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. సారీ పార్ట్ లో తీసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇదంతా కంప్లీట్ గ్రే కలర్ వీవింగ్ లో తీసుకున్నామండి. ఇది కూడా క్రీమ్ కలర్ కి గ్రే కలర్ అనేది రేర్ కాంబినేషన్ లో వస్తుంది. ఇందులో కూడా ఫ్లవర్స్ డిజైన్స్, లీఫ్ డిజైన్స్, తీగ డిజైన్స్ అనేది కంటిన్యూగా ఆల్ ఓవర్ సెల్ఫ్ వీవింగ్ లో వస్తుందండి. ఇది సారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. చాలా లైట్ కలర్ లో క్లాసీ లుక్ ఉన్న సారీస్ అని చెప్పొచ్చు. అవునండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకాస్త డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన టెంపుల్ బార్డర్ 2 వేరియేషన్ లో తీసుకున్నాం. ఇక్కడ 4-5 వేరియేషన్ లా తీసుకున్నాం. అంటే కింద టెంపుల్ బార్డర్, మళ్ళీ లైన్స్ 2 లైన్స్ తీసుకున్నాం. అలాగే మళ్ళీ 2 టెంపుల్ బార్డర్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే ఇంకాస్త లైన్స్ అనేది తీసుకున్నాం. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఆ లైన్స్ అంతా కూడా అటు ఇటు కూడా కడ్డీ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దాని బ్లౌజ్ కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. సో ది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1930 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా లైట్ వెయిట్ శారీ అండి, క్లాసీ శారీ అని చెప్పొచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1930 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అని, సమ్మర్ వేర్ సారీస్ అని, అలాగే పెట్టుబడులకు సారీస్ కానీ, మ్యారేజ్ పర్పస్ కి కానీ, ఇలాంటి ఎన్నో కలెక్షన్స్ అని మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి, ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ప్యూర్ సిల్క్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే ఒక హ్యాష్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాం ప్లెయిన్ లో. మిడిల్ లో చూసుకున్నట్టయితే పింక్ కలర్ కాంట్రాస్ట్ తో ఒక బార్డర్ అనేది తీసుకున్నాం. గోల్డ్ కలర్ బుటీ స్టైల్లో ఒక్కొక్కడ కొంచెం గ్యాప్ తీసుకుని ఒక బాక్సెస్ స్టైల్లో తీసుకున్నాం. 1 by 1 ఒక పింక్ బాక్స్, ఒక గోల్డ్ బాక్స్ అనేది కంటిన్యూ డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. ఈ మిడిల్ సారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక డిజైనర్ అని చెప్పొచ్చు అండి. ఇది మిడిల్ లో ఒక లీప్ అనేది ఒక గోల్డ్ కలర్ తో తీసుకున్నాం. చుట్టూ తీగ డిజైన్ అంతా కూడా ఒక పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. దీని కింద బార్డర్ చూసుకుంటే ఇంకా కాస్త డిఫరెంట్ తీగ డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా చాలా దగ్గర 2 వేరియేషన్ కనపడుతూ తీసుకున్నామండి. అది లీప్ ఒకటి, ఫ్లవర్ ఒకటి, 1 by 1 ఆల్టర్నేట్ గా తీసుకున్నాం. ఇందులో పైన బార్డర్ లానే కింద బార్డర్ కూడా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో లైన్ బార్డర్ కూడా తీసుకున్నాం. కొంచెం హెవీగా ఉంటుంది బార్డర్ అనేది మనకి కింద బార్డర్ లో. దీని పళ్ళు అండి? దీని పళ్ళు చూసుకున్నట్టయితే బార్డర్ లో కింద బార్డర్ లో తీసుకున్నట్లుగానే పింక్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. శారీలో పాటలు తీసుకున్న లీప్ డిజైన్ అనేది ఇక్కడ 2 వేరియేషన్ లా తీసుకున్నాం. ఓకే, కొంచెం బ్రైట్ లుక్ లో తీసుకున్నాం అని చెప్పొచ్చు. అవునండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇంకాస్త డిఫరెంట్ గా తీసుకున్నాం. చిన్న డిజైన్ తీసుకుంటూనే అందులో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. అండ్ ఈ బ్లౌజ్ లో కూడా మనకి యాష్ కలర్ అనేది చిన్న బూటీ స్టైల్లో ఉంటుందని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. అవునండి. సో ఇది ఇంత లైట్ వెయిట్ సారీ మనకి ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2240 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 2240 రూపీస్కి మనకి ఇంత డిజైనర్ వేర్ శారీలో లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు. సో ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఆర్గంజీస్ కోటాలో స్టైల్లో తీసుకున్నాం. అది కూడా కోటా సిల్క్ మెటీరియల్ తీసుకున్నామండి. కాంట్రాస్ట్ ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్. ఇది దీనికి బార్డర్ అనేది రెడ్ కలర్ తీసుకున్నాం. రెడ్ కలర్ లో కూడా ఒక బాక్సెస్ బూటీ స్టైల్లో తీసుకున్నాం. శారీలో అంతా చూసుకున్నట్టయితే మంచి ఆరెంజ్ కలర్ మిక్స్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఇందులో కూడా ఒక బాక్స్ డిజైన్ అనేది తీసుకుని అందులో కూడా రౌండ్ బూటీ స్టైల్లో తీసుకున్నామండి. ఓకే, ఒక డ్రాపింగ్ స్టైల్లో మనకి శారీ అంతా అలాగే గోల్డ్ కలర్ బూటీస్ తో ఉంటుంది. అవునండి, ఇది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాం. అది కూడా రెడ్ కాంబినేషన్ లో తీసుకుంటూ ఒక బాక్స్ స్టైల్లో బిగ్ సైజ్ లో తీసుకున్నాం. పైన శారీలో చిన్న బూటీస్ తీసుకున్నాం, ఇక్కడ బిగ్ సైజ్ లో తీసుకుని అందులో కూడా రౌండ్ బూటీస్ తీసుకుంటూ చుట్టూ కూడా అవుట్లైన్ అంతా కూడా టిష్యూ కొంచెం హెవీగా కనిపించే బార్డర్ అని చెప్పొచ్చు. అది మనం షోల్డర్ పార్ట్ లో వేసుకున్నా చాలా రిచ్ లుక్ ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు సేమ్ గోల్డ్ టిష్యూలోనే మనకు ఒక బుటీ వచ్చేలా తీసుకున్నాం. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనం రన్నింగ్ లోనే తీసుకున్నాం. సేమ్ శారీలో ఉందో అదే కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఇది కూడా శారీ మనకి. అవునండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 980 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 980 రూపీస్ కి మనకి మ్యారేజ్ వేర్ శారీ అని చెప్పొచ్చు. మ్యారేజ్ పర్పస్ కి యూస్ చేసుకునే పెట్టుబడులకి మ్యారేజ్ పర్పస్ కి యూస్ చేసుకునే శారీ అని చెప్పొచ్చు. సో హోల్సేల్ ప్రైస్ కి మనకి ఈ శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి రెడ్ కలర్ లో తీసుకున్నాం. అది కూడా డిజైనర్ కోటా స్టైల్లో తీసుకున్నామండి. పైన ప్యాచ్ చూసుకున్నట్లయితే పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఒక ప్యాచ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది పైపింగ్ లా కూడా తీసుకున్నాం, కంటిన్యూగా తీసుకున్నాం. శారీలో అంతా కూడా మనం మిర్రర్ వర్క్ తీసుకున్నాం. మిర్రర్ వర్క్ కి బ్లాక్ కలర్ తో అవుట్లైన్ అంతా కూడా వర్క్ తీసుకున్నాం. ఈ శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని కింద బార్డర్ చూసుకుంటే ఒక కలంకారీ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా ప్యాచెస్ స్టైల్లో తీసుకున్నాం, కలంకారీ మల్టీ కలర్స్ లో తీసుకున్నాం. ఇందులో మిర్రర్ వర్క్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ అనేది షైనింగ్ వస్తుంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే ఒక షార్ట్ పళ్ళు సేమ్ కింద బార్డర్ లానే తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం కలంకారీ డిజైన్ లో ఒక పికాక్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా మనం రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా శారీలో, కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1260 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1260 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి ప్యారెట్ గ్రీన్ లో తీసుకున్నామండి. ఓకే, ఇది కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. చందేరికల మెటీరియల్ లో తీసుకున్నామండి. దీని బార్డర్ చూసుకున్నట్లయితే మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బార్డర్ అనేది పైపింగ్ బార్డర్ తీసుకున్నాం. ఒక 5 ఇంచెస్ అనేది గోల్డ్ బార్డర్ కూడా తీసుకున్నాం. ఇందులో శారీ పార్ట్ చూసుకుంటే ప్యారెట్ గ్రీన్ మీద క్రీమ్ కలర్ అనేది చాలా డిజైనర్ గా హైలైట్ అవుతుంది. ఈ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. సమ్ ట్రయాంగిల్ షేప్స్ లో ఉంటుంది. చాలా డిఫరెంట్ ఆరామార్క్ డిజైన్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, ఇది కూడా చాలా దగ్గరగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. ఓకే, దీని కింద బార్డర్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన కడ్డీ బార్డర్ అనేది బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్ లోనే 2 జెరీ బార్డర్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఒక వేవ్ డిజైన్ లాగా తీసుకున్నాం. అది కూడా కటింగ్ వర్క్ లాగా తీసుకున్నాం అండి. ఇదంతా కూడా వీవింగ్ స్టైల్లో తీసుకున్నాం. కలర్ కాంట్రాస్ట్ వచ్చేలా కూడా మనం మంచి రెడ్ మిక్స్ లా తీసుకున్నాం అండి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కొంచెం హెవీగా ఉంటుంది బార్డర్ అనేది. అవునండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే క్రీమ్ కలర్ అంతా ఎక్కువ యూజ్ చేసాం కదా. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ అనేది ఒక కడ్డీ లాగా తీసుకున్నాం అండి, బార్డర్ లాగా. డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. అవునండి. సో దీని బ్లౌజ్ చందేరి కాటన్ లోనే ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, అది హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకున్న 3/4 హ్యాండ్స్ కి చాలా రిచ్ లుక్ ఉంటుందండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1470 రూపీస్ అండి. ఇలాంటివి కాకుండా ఇంకా 240 నుంచి మన దగ్గర పెట్టుబడి చీరలు అనేక ఆల్ వెరైటీస్ అనే సారీస్ అన్ని కూడా మన షాప్ లో అవైలబుల్ ఉంటుంది. మన షాప్ అనేది మన KPHP కాలనీలో రోడ్ నెంబర్ 2 లేక రాగానే రైట్ సైడ్ 4th బిల్డింగ్ లో ఉంటుందండి మన షాప్. మన షాప్ అడ్రస్ తెలియని వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. ఫోన్ నెంబర్ 9704179175. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు అడ్రస్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ షాపింగ్ ఏమైనా ఉందా? ఆన్లైన్ షాపింగ్ అంటే మీకు ఇందులో ఏమైనా సారీస్ నచ్చినట్లయితే మాకు వాట్సాప్ చేయండి. సేమ్ 9704179175 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు అందమైన చీరలన్నీ మీరు వాట్సాప్లో కొనేయచ్చండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కోదండబాబు గారు, మాకు సమ్మర్లో ఇంత మంచి శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి హోల్సేల్ ప్రైజెస్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సో చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే కలెక్షన్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బాయ్.